సర్వార్పణ గురించి, సరెండర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. అసలు ఈ పదం ఎక్కడుంది అండ్ బాబా దీని గురించి ఏం చెప్పారు? అంటే ఇది డివైన్ లవ్ నుంచి వచ్చింది. డివైన్ లవ్ అంటే దివ్య ప్రేమ. ఈ దివ్య ప్రేమలో 3 విషయాలు ఉంటాయి అని చెప్పారు. అంటే ప్రేమ, విధేయత, సర్వార్పణ. ఈ 3 కలిస్తే దివ్య ప్రేమ అన్నారు. ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒకరు పయనిస్తున్నప్పుడు ఈ ఈ 3 విషయాలు కంపల్సరీ ఉండాలి అన్నారు. ఇందులో రాజీ ప్రసక్తే లేదు అని కూడా బాబా చెప్పిన విషయం మనకి తెలుసు. అంటే ఈ 3 కలిస్తే దివ్య ప్రేమ అంటూ, ప్రేమంటే ఏం చెప్పారు? ప్రేమ కంటే విధేయత గొప్పది, విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అన్నారు. కానీ మనకి కొంచెం కన్‌ఫ్యూజ్ వస్తుంది. అంటే ప్రేమ కంటే విధేయత ఎలా గొప్పదయింది అంటే, ప్రేమ అంటే ఏంటి? బాబా ఏం చెప్పారు? కొంచెం క్లుప్తంగా ఈ ప్రేమ, విధేయత గురించి తెలుసుకుంటే సర్వార్పణలోకి వెళ్దామండి మనం. బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. అంటే ప్రేమ అంటే ఇవ్వడమే. అక్కడ నేను అనే స్థానం ఉండదు. ప్రేమ ఎప్పుడు ఏంటి? ప్రీతముడు ప్రేమికునికి ఇచ్చే వరం అది. ప్రేమ అన్నది ఒక వరంగా పొందుతాడు ప్రేమికుడు. చాలా అద్భుతంగా బాబా ఈ ప్రేమ గురించి చెప్తూ, ప్రేమ సాధించనిది ఏదీ లేదు, ప్రేమ మించిన సాధన లేదు, ప్రేమ ద్వారా భగవంతుని దరి చేరడం సులువు అని చెప్పి ప్రేమ గురించి బాబా చెప్పిన సందేశాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ప్రేమ కన్నా విధేయత ఎందుకు గొప్పది అంటున్నారు బాబా అంటే, విధేయత ఏంటంటే ప్రేమికుడు ప్రియతమునికి ఇచ్చే బహుమానం అంటున్నారు విధేయత. మనకు ఆ అవకాశం భగవంతుడిచ్చాడు. అంటే ప్రేమకు ప్రేమే అర్పణ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ప్రేమ ఏం చేస్తుంది? ప్రీతముడే మనకి వరంగా ఇస్తాడు. కానీ విధేయత అలా కాదు. విధేయత ఏం చేస్తుందంటే మనమే ఆ విధేయతని బహుమానంగా ఇస్తామట. కాబట్టి బాబా విధేయత గొప్పది అన్నారు. విధేయత విషయంలో కూడా మనం చాలా విషయాలు అయిష్టంగానైనా సరే నువ్వు నా ఇచ్చను అంగీకరిస్తే నువ్వు చేసే ప్రతి పని కూడా నిన్నంటదు, నా సహకారం ఉంటుంది, నా బాధ్యత అయిపోతుంది అన్నారు విధేయత విషయంలో బాబా. ప్రేమ విషయంలో ఏంటి? వరంగా పొందుతాము. అండ్ అక్కడ ఏముంటుందంటే ప్రేమ అంటే ప్రీతముని ఇచ్చను నెరవేర్చాలని చూస్తుంది. ఆయనలో ఐక్యం కావాలనే కోరుకుంటుంది. ఆ వరం కనుక ప్రసాదిస్తే ఏముంటుందంటే ఆయన ఇచ్చను నెరవేర్చాలని చూస్తుంది. అంటే బాబాతో ఒకసారి కొతనంటాడు, బాబా నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. ప్రేమిస్తే ఏంటి? ఇవ్వడమే కదా, కండిషన్స్ ఉండవు. కానీ అతను ఏమంటున్నాడు? నాతోనే ఉండాలి. ఇది అసలు పరిపూర్ణ ప్రేమ కాదు, ఇంకా అక్కడ నేను ఉంది అంటున్నారు బాబా. అలాగే విధేయతలో కూడా బాబా కొంచెం వెసులుబాటు ఇచ్చారు. సంపూర్ణ విధేయత ఎవరూ ఇవ్వలేరు. అందుకని కొంచెం వెసులుబాటు. నువ్వు ఇష్టం లేకపోయినా సరే నా ఇచ్చను అంగీకరిస్తూ ఆ పని చేసేసావనుకో, ఆ పని సంస్కారము నీకంటదు, ఆ పని బాధ్యత నాదైపోతుంది. ఆ పని అవ్వడానికి నేను సహకరిస్తాను కూడా పూర్తిగా అంటున్నారు బాబా. అది మన జీవితంలో కూడా మైవిష్లో కూడా అదే చెప్తారు బాబా. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి, మండలి వాళ్ళనే చూసుకోండి. బాబా పలానా చోటకెళ్ళి టికెట్లు తీసుకొచ్చేయండి అనేవారు. అంటే హఫీజు మహాకవి కూడా చెప్తాడు, నిజమైన గురువుకి అదృష్టవంతుడైన బానిసగా ఎందుకు ఏమిటి అని అడగకూడదు అని. అలాగే వాళ్ళు అడగరు, బాబాయ్ ఎవరిని అడగాలి, డబ్బులు కూడా లేవు, టిక్కెట్లు ఎలా తీస్తాం, ఇలా అసలు క్వశ్చనింగ్ ఉండదు. బాబా వెళ్ళమన్నారు, వెళ్ళేవారు. అక్కడ ఎవడో కనిపించేవాడు, నువ్వు నువ్వు ఇరిచ్చివు కదా, నా చిన్ననాటి స్నేహితుడు కదా, నేను నీకేమైనా సహాయం చేయనా అని చెప్పి ఎన్నో టికెట్స్, అదే 10, 12 టికెట్స్ అడిగితే రిజర్వేషన్ చేసి ఇచ్చేసేవాడు. తను టికెట్లు జేబులో పెట్టేవాడు. అలాగే వంట నవజీవనంలో కూడా నాకు విందు భోజనం కావాలి అని బాబా ఒక గొప్ప ఫ్యామిలీని వెళ్ళి అడగమంటారు. మాకెలా తెలుస్తుంది బాబా అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీకేమైనా సహాయం చేయమా అని చెప్పి వాళ్ళు బంట్రోతులతో చేయించుకునే వాళ్ళు బాబాకి వంట వాళ్ళైపోయి ఆ ప్రసాదాన్ని టైంకి ఇమ్మంటారు కూడా బాబా. ఆ గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. బాబా ఎవరో తెలీదు. బాబా కూడా దర్శనానికి ఇష్టపడరు. అయినా సరే వాళ్ళు అలా వండించేసి, అంటే ఆయన సహకారం అంతలా ఉంటుంది అని మనకి చిన్న ఎగ్జాంపుల్స్ అండి. అంటే జీవితంలో మనకు కూడా ఏదొచ్చినా కూడా తండ్రి మీద పూర్తిగా ఆధారపడిపోమంటున్నాడు. అదే విధేయత అంటున్నాడు. అలా కనుక ఆధారపడిపోతే
అది నిన్ను తామరాకు మీద నీటి బొట్టులా ఉండడానికి అలవాటు పడుతుంది జీవితం. సీరియస్‌గా తీసుకో అప్పుడు. భగవంతుని సీరియస్‌గా, జీవితాన్ని సాధారణంగా తీసుకోవడానికి అలవాటు అవకాశం వస్తుంది. ఈ ప్రేమ, విధేయత వలన అని చెప్పి బాబా చెప్పిన విషయం. మరి సర్వార్పణ, ఈ సరెండర్ గురించి బాబా అంటారు, ఆయన ఇచ్చకి తల ఒగ్గి ఇంకేదీ కోరదనమాట. ఇంకక్కడ నువ్వు నీలో ఐక్యం గాని, మోక్షం గాని, మన కంఫర్ట్ గాని ఏది అడగదింక. నాకేంటి అని గాని ఏమీ అడగదు. పూర్తిగా లొంగిపోతుందమాట. అక్కడేమవుతుంది, ప్రేమలో ఇంకా ప్రీతముడు, ప్రేమికుడు ఉంటాడు, విధేయతలో ఉంటాడు. కానీ సర్వార్పణలో ప్రీతముడొక్కడే ఉంటాడట, ప్రేమికుడుండట. అంటే నేను, నువ్వు, మనం కాదు ఒక్కటే అన్నారు కదా బాబా! ఆ స్థితికెళ్ళిపోతాడట ప్రేమికుడు. అందుకని సర్వార్పణ గొప్పది అన్నారు బాబా. బాబా ఒకసారి ఈ సర్వార్పణ గురించంటూ, భగవంతుడికి సర్వార్పణ కావాలి అంటే నిర్మల హృదయం మరియు ఖాళీ మనసు అవసరం అంటున్నారు బాబా. ఒక ప్రేమికుడొస్తాడు. అతనొచ్చి చూడగానే, బాబాని చూడగానే ఆహ్, హ్మ్, ప్రేమలో కూడా రకాలు చెప్తారు. గుడ్డి ప్రేమ, కారణాలు వెతికే ప్రేమ, ఈ కారణము నెక్స్ట్ ప్రేమ 2 కలిస్తే ఇంకా భగవదైక్యము అని ప్రేమ గురించి బాబా డిస్కోర్సెస్‌లో చెప్తారు. అలాంటి గుడ్డి ప్రేమనమాట. అంటే గుడ్డి ప్రేమ అంటే చూసి చూడగానే ప్రేమలో పడిపోవడం. అలా మరి పాశ్చాత్యులు ఎంతమంది బాబాని చూసి చూడకుండా కూడా బాబా ప్రేమలో పడిపోయి అన్నీ వదిలేసి సర్వార్పణ అయిపోయిన చాలా మంది ప్రేమికులున్నారు, మండలి వాళ్ళున్నారు. కాబట్టి ఒక ప్రేమికుడొచ్చి బాబాని అడుగుతాడు, "బాబా, నీకు సర్వార్పణ కావడం నాకు చాలా ఇష్టం." అంటూ హృదయపూర్వకంగా బాబాని చెప్తాడు తన ఇష్టమేంటో. బాబా అంటారు, "చాలా సంతోషంగా ఉంది. కానీ చాలామంది నన్ను ప్రేమిస్తాను అంటూనే నాకు విధేయత కూడా చూపుతారు. కానీ నాకు పూర్తిగా అర్పణ ఎలా చేసుకోవాలో తెలీదు" అంటున్నారు బాబా. అంటే ఆ అర్పణ ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రాపంచిక విషయాలే కట్టిపడేస్తూ ఉంటాయి. మీ మనస్సు అలాంటిది. ఎక్కువ ఏంటి ప్రాపంచికం వైపు చూస్తూ ఉంటుంది మీ మనస్సు. అందువల్ల పూర్తి సమర్పణ, పూర్తి విధేయత, పూర్తి ప్రేమ, పూ ప పరిపూర్ణ సర్వార్పణ ఎవ్వరూ ఇవ్వలేరని బాబా ఎప్పుడో చెప్పేశారు. అందుకే చాలా వెసులుబాటుగా 'హౌ టు లవ్ గాడ్' అని, 'మై విష్' అని బాబా తన సమాధి దర్శనంలో కూడా 3 విషయాలు జాగ్రత్తగా గమనించమన్నారు. అలా ప్రతి విషయంలో ప్రేమికుడిని పాపం చాలా సులువుగా భగవంతుని చేరే మార్గాలు చెప్తూనే ఉన్నారు. 12 మార్గాలు చెప్పారు. 12 మార్గాల్లో కూడా ఈ ప్రేమ, తపన, సర్వార్పణ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే ఏదో ఒక మార్గం పట్టుకుంటే వాడు మిగిలిన మార్గాలన్నీ వచ్చి కూర్చుంటాయని వెసులుబాటు కూడా ఇచ్చాడు. అందుకని బాబా ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఎక్కువగా ప్రాపంచిక విషయంలో కట్టిపడేసేది మీ మనసే అంటున్నారు. నా ఇచ్చకు అర్పణ కావాలంటే నిర్మల హృదయం, ఖాళీ మనస్సు ఉండాలి అంటున్నారు. ఖాళీ మనసంటే ఆలోచనలు లేని, ఒక్క సెకను కూడా ఆలోచన చేయకుండా ఉండట్టండి మన మనస్సు. కాబట్టి ఆలోచన లేని మనస్సుండాలి అంటున్నారు. సర్వార్పణలో ప్రీతమనే ఇచ్చకు లొంగిపోయి దేనిని కోరదు. అంటే ఇక్కడ దేనిని సర్వము అర్పించడం అంటే మనం దేహము, మనస్సు ఇది అడుగుతున్నాడు తండ్రి. ఈ దేహము, మనస్సు సర్వము అర్పించుకుని ప్రీతముని ఉనికి తప్ప వేరే ఉనికి ఉండదటక్కడ. అంటే ప్రేమికుడు, ప్రీతముడు ఇద్దరూ కాక ఒక్క ప్రీతముడే ప్రేమికునిలో ఉంటాడు అని చెప్తున్నారు. మనం ఇక్కడ బాగా గమనించవలసింది ఏంటంటే, ప్రేమ ప్రీతముని ఐక్యత కోరుతుంది. విధేయత ఆయన ఇచ్చను నెరవేరుస్తుంది. సర్వార్పణ ఏదీ కోరదు. ప్రియతముడు, ప్రేమికుడు ఇద్దరూ ఉండరు. ఒక్కరే ఉంటారు. ఇది గమనించమని బావ చెప్తున్నారు. అంటే అలాంటి సర్వార్పణ మనకి మండలే ఆదర్శమండి. ప్రేమ విషయంలో చూసుకున్నా, విధేయత విషయంలో చూసుకున్నా, సర్వార్పణలో చూసుకున్నా మండలే మనకు మార్గదర్శకాలు. అందువల్ల బాబా మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తున్నారు? ప్రేమ కన్నా విధేయత గొప్పది. విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అన్నారు. సర్వార్పణ విషయంలో బాబా అంటున్నారు, అంటే ఈ సర్వార్పణ అంటే ఇంకక్కడ నేను సింపుల్‌గా తెలుసుకోవాలంటే, ఇక్కడ నేను అనే భావం పూర్తిగా హరించుకుపోతుందండి. కేవలం ప్రియతవుడు మాత్రమే ఉంటాడు. ఇది బండ గుర్తనమాట. సర్వార్పణ అంటే మనం అన్నీ ఇచ్చేయాల. మన ఆస్తులు, పాస్తులు అన్నీనా. ఒకతనొస్తాడు బాబా దగ్గరికి. "బాబా నీకు నేను సర్వార్పణ అయిపోతున్నాను." ఓకే.
సర్వార్పణలో ఎలా ఎలా సర్వార్పణ అవుతావు? అంటే నా భార్య బిడ్డలు, నా అప్పులు, నావన్నీ కూడా నీకిచ్చేస్తాను బాబా అంటాడు. బాబు సర్వార్పణ అంటే అది కాదమ్మా అని చెప్పి బాబా అప్పుడు చెప్తారు. ఖాళీ మనసు, ఇలా ఆలోచన లేని మనసు కావాలి అని. అలా బాబా ఏం కోరుతున్నారు అంటే, మన నుంచి పరిపూర్ణ సర్వార్పణ ఎందుకు అడుగుతాడు తండ్రి అంటే, మై విష్‌లో కూడా చాలా సందేశాలున్నాయి. ఎందుకంటే ఒక ఆత్మ ప్రయాణానికి ఏం కావాలో అవన్నీ మై విష్‌లో పెట్టారు బాబా. ఎందుకంటే ప్రతీదీ మనం నిజమనేసుకుంటామని 7 రియాలిటీస్ ఇచ్చారు. ఇలా ప్రతీదీ కూడా ఒక అలర్ట్‌నెస్ అనమాట. ఒక ఆత్మ భగవంతుడి దరి చేరడానికి ఒక యుద్ధం వచ్చే ముందు సైనికుడు ఎంత ట్రైనింగ్ అవుతాడో, అలా భగవంతుని దశ తిరగడానికి, ఈ ప్రయాణం మొదలుపెట్టడానికి ఒక సైనికుడికి ఇచ్చే ట్రైనింగ్‌లా ఈ సందేశాలన్నీ బాబా ఇచ్చారు. కాబట్టి తనకు సర్వార్పణ చేసుకున్న వారు ఎలాంటి పని చేసినా అది వారినంటదని, అంటే వారి ఖాతాలో పడదని బాబా చెప్పారు. అంటే ప్రతీదీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ కూడా సంస్కారం అయిపోతుందండి. అంటే మనకి తెలీదది. బాబా చెప్పారు గనక మనకు తెలుస్తోంది. కొన్ని సంస్కారాలు ఖర్చయిపోతాయి. కొన్ని సంస్కారాలు యాడ్ అయిపోతూ ఉంటాయి. యాడ్ అవుతాయి, ఖర్చవుతాయి. అంటే అలా అవుతూనే ఉంటుంది ఆ వర్క్. ఎందుకు? ఈ ఆలోచనల వలన, మనస్సు వలన అంటున్నారు. అందుకని బాబా ఏం చెప్పారు? పొద్దున్న లేచిన వెంటనే బాబా నాకు ఈ రోజు ఇచ్చినందుకు నేను చేసే ప్రతి కర్మ నీకు నువ్విచ్చిన బాధ్యతగా నెరవేరుస్తాను అని చెప్పి స్టార్ట్ చేయమన్నారు. రాత్రి పడుకునే ముందు ఒక్కసారి తలుచుకుని, బాబా ఈ రోజు ఇచ్చి చేసిన నా పనులన్నీ కూడా నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను అంటే, అప్పుడు నీ అకౌంట్‌లో పడవురా అని చెప్తున్నారు. ఎందుకు పడవు అంటే, పడకుండా ఉండాలి అంటే, మన ఆత్మ ప్రయాణం సుగమనం అవ్వాలి కనుక. అయితే ప్రతీదీ మళ్ళీ జన్మకి పునాది వేసేసుకుంటూ ఉంటాం. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో కూడా నేను కోరికలు తీర్చను, అవసరాలే తీరుస్తాను. కోరిక ఒకటి తీర్చారనుకోండి, ఇంకో కోరిక పుడుతుంది. ఇంకో కోరిక అలా అలా పుడుతూనే ఉంటుంది. అదే అవసరం అనుకోండి, మనకు దాహం వేసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బాబా చెప్పిందే. కూల్ డ్రింక్ ఇస్తే వద్దండి నాకు మంచినీళ్ళే కావాలి అంటాం కదా! ఆ తర్వాత ఇంక అడగం. మంచినీళ్ళు తాగేసాక దాహం కట్టేసాక. కానీ నువ్వు డ్రింక్ తాగినా కూడా ఇంకో డ్రింకు ఇంకా దాహం కట్టదు. అందుకని బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో కూడా ఏం చెప్తున్నారు? నేను కోరికలు తీర్చను, అవసరాలే తీరుస్తాను అంటున్నారు. అంటే ఈ సర్వార్పణకి మనకి మండలే ఉదాహరణ కనుక బాబా ఏం చెప్తున్నారంటే, నిజంగా సర్వార్పణ అయిన వాళ్ళో నేను అనే భావన లేకుండా పోయి, ప్రీతముడైన బాబాయే అక్కడ వారి హృదయాల్లో ఉంటారు అంటున్నారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలి అంటే, ఒక రథం ఉందనుకోండి. అది నడిపే రథసారథి ఎలా నడిపితే అలా నడుస్తుంది. అంతే కదా! అలాగే మన జీవిత రథసారథి మెహర్ బాబా అయితే కనుక, మన జీవితం చక్కగా ఒడిదుడుకులు లేకుండా, ఏది అంటకుండా వెళ్ళిపోతుంది. ఆ రథసారథి కరెక్ట్‌గా ఉండాలమాట. అందుకని ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక రథం కరెక్ట్‌గా వేలో నడవాలి అంటే, రథసారథి చెప్పినట్టు వినాలి. రథసారథి ఎలా నడిపిస్తే రథం అలా నడుస్తుంది. అలాగే మండలి వారు కూడా. వాళ్ళ జీవితాల్లో ఎవరున్నారు? బాబాయే ఉన్నారు కనుక, బాబా చేత నడిపించబడ్డాయి. ఆత్మలన్నీ కూడా. భాగ్యవంతులు. ప్రతిసారి వాళ్ళని ఎందుకు తలుచుకోవాలి? ఒక ఇరిచి పుట్టినరోజైనా, మెహ్రా పుట్టినరోజైనా, బాడీ డ్రాపింగ్ అయినా ఎందుకు మనం తలుచుకుంటాము అంటే, వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ జీవితాల్లో బాబాయే ఉంటారు కనుక, బాబాని తలుచుకున్నట్టవుతుంది. కాబట్టి సర్వార్పణ అంటే మనకి చాలా సంఘటనలున్నాయండి. ఒక 2 సంఘటనలు మనం సింపుల్‌గా చెప్పేసుకుందాం. 'జగన్ మాస్టర్'. 'జగన్ మాస్టర్' అనగానే మనకందరికీ తెలుస్తుంది. 'బాబా' ఫిల్మ్‌లో ఒక గరిటె పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అతను వంట చేస్తూ ఉంటాడు. అతను ఎంత పూర్తిగా సర్వార్పణ అయిపోయాడు అంటే, ఒకసారి బాబా సహవాసు పెడితే అతను వంట చేస్తూ ఉంటాడు కదా! ఆ వంటలో బియ్యం ఏదో ఉడకలేదు. అది కంప్లెయింట్ ఎళ్ళిపోతుంది బాబా దగ్గరికి. బాబా దగ్గరికి వెళ్ళిపోవడమే కాకుండా, ఆ ఉడకని అన్నం తీసుకొచ్చి కూడా బాబాకి చూపిస్తారండి. అంటే మాయలో ఉంటే అంటే తన ఆధిక్యతనేదో ఏదో సంథింగ్, లేతే ప్రభువే మానవులు మన ప్రేమికులకు ఒక సందేశం ఇవ్వడానికి కూడా ఆ సంఘటన జరగవచ్చు. ఎందుకంటే వాటి ద్వారానే మనకి సర్వార్పణ అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? తెలిసాయి ఆ సంఘటనల ద్వారా. కాబట్టి ఒక కంప్లెయింట్ ఎళ్ళిపోగానే బాబాకి చాలా కోపమొస్తుంది. "నా పిల్లలందరిని చంపేద్దాం అనుకుంటున్నావా?" అంటారు. బాబా ఇలాగే. జగన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సర్వము వదిలేసుకొని ప్రభువు తప్ప ఇంకేం లేని జీవితం గడుపుతున్నాడతను. అతనే కాదు అందరూ కూడా. బాబాకు చాలా కోపంగా అన్నారు. అందరిలో అన్నారు. అతను చాలా బాధపడిపోయాడు.
బాధపడిపోయి ఇంక ఈ జీవితం అనవసరం అనుకుంటాడు. అనుకుని వంటింట్లో స్టోర్ రూమ్‌లోకెళ్ళిపోయి ఒక చాకు పట్టుకుని అంటే పీక తెగ్గేసుకుందామని. ఎందుకు పనికిరాలేదు కదా! బాబాకి సంతోషపెట్టలేదు. బాబాకి పనికిరాని జీవితం ఇంకెందుకు అనుకుంటాడు. బాబాకి తెలిసిపోతుందండి సర్వాంతర్యామి ఆయన. ఆయన 2, 3 సింబల్స్ ఉంటాయి. స్లోగా కొడితే నిదానంగా రమ్మని. ఫాస్ట్‌గా క్లాపింగ్ కొడితే ఇమ్మీడియేట్‌గా రమ్మననమాట. ఆ ఫాస్టింగ్ క్లాపింగ్‌కి కంగారు పడిపోయి మండలి వాళ్ళందరూ గబగబా జగన్ ఎక్కడున్నాడో తీసుకురమ్మంటే స్టోర్ రూమ్‌కెళ్ళి కోసేసుకో అప్పటికే ఘాటు పడిపోతుంది జగన్ మెడ మీద. అయినా అతన్ని తీసుకొచ్చి బాబా ముందు నించోబెడతారు. బాబా ఎంత అద్భుతమైన తండ్రి అంటే బాబా ఒక్కటే మాట అడుగుతారు. ఎందుకు ఈ పని చేసావు? నేనన్న మాటకి నువ్వు అలా కోసేసుకుంటావా? ఇలా అసలు ఏముండదండి. భగవంతుడు అంటే ప్రేమ. అందుకని డైరెక్ట్‌గా బాబా, "నీవు నాకు సర్వం అర్పించుకున్నావు కదా!" అడిగారు బాబా జగన్ని. డైరెక్ట్‌గానే. "అవును బాబా" అన్నాడు. తల వంచుకుని చాలా చాలా బాధపడుతున్నాడు. "మరి ఎందుకిలా చేస్తున్నావు? నీ శరీరం నాదే కదా! నాకు తను, మన ప్రాణాలను అర్పించుకున్నావు కదా! అలా అర్పించుకున్న నువ్వు ఈ శరీరాన్ని అంతం చేసే అవకాశం, ఆ అధికారం నీకెక్కడిది అన్నారు బాబా. అంటే నువ్వు నా వాడివి అని చెప్తున్నాడు తండ్రి. అంటే మనందరినీ కూడా అలాగే చూస్తున్నాడండి. మనమే చూడలేకపోతున్నాం. అందుకే నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. నీతో నేనున్నాను. నన్ను నిత్య సహచరం చేసుకో. ప్రపంచంలో అందరికన్నా నేనే నీ చెలికాడిని, నేనే నీ తల్లిని, నేనే నీ తండ్రిని ప్రతి సహవాసంలోనూ బాబా చెప్పేవారు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? సర్వము నాకు అర్పించావు కదా! నీ తను, మన ప్రాణాలన్నీ అర్పించేసావు. మరి ఆ శరీరాన్ని అంతం చేసే అధికారం నీకెక్కడిది? అడిగారు బాబా. జగన్‌కి ఇంక మాటలు రాలే. కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి. బాబా పాదాల మీద పడిపోయాడు. బాబా వెంటనే అతన్ని అనునయించి ఆలింగనం చేసుకొని "నువ్వు నా వాడివి" అన్నట్ట బాబా. అంటే ప్రీతముడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు, నేను ఒక్కరమే అని చెప్తున్నాడు. మనం కాదు, ఒక్కరమే అని చెప్పి జగన్ మాస్టర్‌ని ఆలింగనం చేసుకొని ముద్దు కూడా ఇచ్చారట బాబా. అంటే తండ్రి ఎంత ప్రేమని అందిస్తాడు. అందుకే బాబా అంటారు. బాబా ఇచ్చేది విశుద్ధమైన ప్రేమ. మనం ఇచ్చే ప్రేమ స్వార్థంతో ఉంటుంది. ఆయన అపరిమితుడు. ఆ ప్రేమను అందుకోవాలి మనం. అందుకోవాలి అంటే ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలండి. కాబట్టి ఈ జగన్ మాస్టర్ ద్వారా బాబా ఏం సందేశం ఇచ్చారు మనకి? నువ్వు నాకు సర్వార్పణ అయిపోయావనుకో, అంటే మనం బాబా ప్రేమికులుగా ఆల్మోస్ట్ ఆయనతోనే జీవితం గడుపుతున్నాం కొన్ని గంటలు రోజులో. అందుకని జీవితంలో ఏమొచ్చినా కూడా తండ్రి అండ నాకుంది అని పరవద్దిగారు ప్రార్థన. నీ తప్పులను క్షమించాను. మళ్ళీ ఆ తప్పుని తప్పుగా గుర్తించి చెయ్యకు అని పశ్చాత్తాప ప్రార్థన. మండలీయ ప్రార్థన అధికాధికంగా నన్ను ప్రేమిస్తే, నా కొంగు గట్టిగా పట్టుకుంటే నిన్ను దాటించేస్తాను. ఇందాక కూడా బాబా అదే చెప్తున్నారు. నీ నీ బాధ్యత నాదైపోతుందని చెప్తున్నాడు మండలీయ ప్రార్థనలో. ఇంత ధైర్యం ఇచ్చిన ప్రభువుకి మనం పూర్తి సర్వార్పణ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలండి. అంటే ప్రతి పనిలోనూ బాబాని చూడాలి. చేసే పని, ఆడే మాట, ఆహ్, మనం చేసేది ఏదైనా సరే బాబా నుంచే వస్తున్నాయనే జ్ఞానం ఒకటి ఉండాలి. బాబాయే చేయిస్తున్నారనే జ్ఞానముండాలి. అది బాబాకి దగ్గర చేస్తోందా? దూరం చేస్తోందా? ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే, బాబాని సంతోషపెట్టిన వాళ్ళమవుతామండి. అలాగే ఇంకో సంఘటనేంటంటే, 1955లో ఆది దుబాషు, రోడాల గురించి. వీళ్ళ గురించి కూడా మనకు తెలుసు. కానీ ఈ సందర్భంగా చెప్పుకుంటే, ఎంత అద్భుతమైన ప్రేమికులున్నారు అని కూడా తెలుస్తుందండి. మండలే కాదు, ప్రేమికులు కూడా ఉన్నారు. రోడా ఫస్ట్‌లో బాబాని నమ్మదు. ఆది దుబాష్‌ని మ్యారేజ్ చేసుకున్నాక బాబా భగవంతుడిని నమ్ముతుంది. సరే ఒకసారి బాబా ఆర్డర్ ఇస్తారు. కంటిన్యూయస్‌గా ఏకనామం చేయమని. ఆ సందర్భంగా వీళ్ళ ఫ్యామిలీకి కూడా వస్తుందన్నమాట అవకాశం. వీళ్ళింట్లోనే పెట్టుకుంటారు. నామం చేస్తూ ఉంటారు. ఇంక నెక్స్ట్ 10 సెకండ్స్‌లో ఆది దుబాషు, రోడా చెయ్యాలి. కానీ వాడు చిన్న పిల్లాడండి. పై మేడ మీదకెళ్ళిపోయి అందిమించి పడిపోయి సీరియస్ కండిషన్‌లో ఉంటాడు. అందరూ చెప్తారు హాస్పిటల్‌కి తీసుకెళ్ళు బతుకుతాడు అని. సరే ఎవరో తీసుకెళ్తారు. వీళ్ళు మాత్రం వెళ్లరు. ఎవరో తీసుకెళ్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే దారిలోనే చనిపోతాడు పిల్లాడు. వాళ్ళెవరో చెప్తారు. ఇలా నీ పిల్లాడు సీరియస్‌గా ఉంది. మీరెళ్ళండి. మీ ప్లేస్‌లో మేము చేస్తాము అంటే ఆది రూడాలండి. అందుకే ఇలాంటి ప్రేమికుల ప్రేమకు బానిసను అన్నాడు తండ్రి. చాలా కష్టం. నిలబడడం చాలా కష్టం. కానీ నిలబడ్డారు. ఎందుకంటే బాబా అంతకుముందే బాబా దర్శనంలో నీ కొడుకు పేరు హోమీ అనమాట.
నీ హోమీని నాకిచ్చేస్తావా అని అడుగుతారట బాబా. వాళ్ళు బాబాకివ్వడం కన్నా ఇంకేముంటుంది అంటే బాబా దగ్గర ఉండి పెరుగుతాడు అనుకుంటున్నారు వాళ్ళు. తప్పకుండా బాబా నీ వాడు వాడు అని చెప్తారు వాళ్ళిద్దరూ కూడా దంపతులు. అప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. హోమీ లేడు అన్నప్పుడు ఇద్దరూ ఒకటే భావన. యెస్, తండ్రి తీసేసుకున్నాడు. తండ్రి దగ్గరికెళ్ళిపోయాడు నా కొడుకు. ఇంక మేము వెళ్ళి ప్రయోజనమేముంది అనుకుని ఇద్దరూ కూర్చొని నామం చేస్తారండి. నామం చేసి అప్పుడు ఆ పిల్లాడిని తీసుకొని వాళ్ళ దాని ప్రకారం అక్కడెక్కడో ఉంటుంది కదా! సైలెంట్ పవర్ గేటు దాని మీద పెట్టేస్తారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి. అది ప్రభు ఇచ్చాడు కనుక ఉండగలిగారు. అది వాళ్ళంతట వాళ్ళకి రాలేదది. నా బాధ్యత అయిపోతుంది. నేను సహకరిస్తాను. నేను నీతో ఉంటాను అని బాబా ఎందుకన్నారు అంటే, వీళ్ళు ఆ గేటు మీద పెడుతున్నప్పుడు హోమీయే స్వయంగా నన్ను బాబాకి అప్పచెప్పు అన్నట్టుగాను, బాబా అందుకున్నట్టుగాను వాళ్ళకి కనిపించారటండి. బాబాయే స్వయంగా హోమీని ఎత్తుకున్నట్టు కనిపించారట. అంటే నేను తీసేసుకుంటున్నాను వాడిని అని. అంటే ఆ రోజు ఇచ్చిన ప్రామిస్‌కి ఈరోజు బాబా ఎంత వాళ్ళకి ధైర్యాన్నిచ్చి, అంటే బాబాకి సర్వము తెలుసు కనుక ఆ రోజు ముందే చెప్పేశారు. కానీ అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు అర్థమైంది. ఏం కనిపించింది? హోమీని బాబాయే స్వయంగా అందుకున్నట్లుగా కనిపించింది వాళ్ళకి. ఆధీరుడ ఇద్దరూ కూడా బాబా ఇచ్చకు బద్ధులై దుఃఖించకుండా అలాంటి పరిస్థితుల్లో కూడా బాబా నామం చెయ్యగలిగారు అంటే బాబాయే చాలా సంతోషించారటండి ఈ విషయం విని. నేనా పరిస్థితుల్లో ఉంటే అలా ఉండలేనేమో అన్నట్టు కూడా బాబా. అలా అద్భుత ప్రేమికులండి. అంటే అలాంటి పరిపూర్ణత, అలాంటి సర్వార్పణ, అలాంటి విధేయత కావాలని బాబా చెప్తున్నారు. ఇక ముగింపుగా మనం ఒక్క విషయం తెలుసుకుందామండి. అంటే ప్రతిరోజు కూడా మనం బాబా ప్రేమికులందరం కూడా మండలీ ప్రార్థన చదువుతాం. ఏమని చదువుతాం? చిట్ట చివరి వరకు బాబా నీ కొంగుని దృఢంగా పట్టుకుని ఉండుటకు సహాయం చెయ్యము అని కోరుకుంటున్నాం. మనం అది చిత్తశుద్ధితో చేస్తే అండి బాబా సహాయం తప్పకుండా మనకు లభిస్తుంది. కానీ బాబా సహాయం పొందిన వారి జీవితాల్లో జరిగే ఎలాంటి సంఘటనకైనా కూడా చలించక దానిని బాబా మన మంచి కోసమే ప్రసాదించిన వరంగా స్వీకరించి ఎందుకు ఏమిటి అని ప్రశ్న మనసులో రాకుండా దానిని బాబా ఇచ్చగా భావిస్తున్న అద్భుత ప్రేమికులు ఉన్నారండి మన ఆన్లైన్ స్కైప్‌లోనే. ఇంపార్టెంట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా యెస్, బాబా ఉన్నారు మాతో అని నిలబడిన వాళ్ళు ఉన్నారు. బాబా కూడా చెప్తారు మెహరాతో, ఇప్పుడు నన్ను భౌతికంగా చూస్తున్న మీరు వీళ్ళు కాదు ప్రేమికులు. అసలైన ప్రేమికులొస్తారు వాళ్ళు. కేవలం నన్ను చూడకుండా నా నామంతో, నా సందేశాలతో, నా ఫోటోలను చూసి అద్భుతమైన సర్వము అర్పించడానికి వస్తారు నా ప్రేమికులని బాబా ముందే చెప్పేశారు. అలాంటి ప్రేమికులే ఈ ప్రేమికులేమో అనిపిస్తోంది. కరోనా సందర్భంగా చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు, అనుకోకుండా అసలైన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళలో వాళ్ళు లేకపోయినా బాబా ఉన్నారు మాతో అని జీవించిన అద్భుతమైన ధన్యజీవులు ప్రేమికులు కూడా ఉన్నారు. వీళ్ళనే ధీరోదాత్తులు అంటుంది సోదరిమణి అయితే. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా సర్వార్పణ అన్నది సగం సగం కాకూడదు. పూర్తి సర్వార్పణ కావాలి అనేది అందుకనమాట. అది ఏమవుతుందంటే అండి, మనకి ఈ జన్మదే మనం చూస్తాం కనుక మనం ఇవ్వడానికి ఇష్టపడం. బాబాకి అన్ని జన్మలు అంటే రాయి నుంచి ఆయనలో కలిసే వరకు మన ఆత్మ ప్రయాణం తెలుసు కనుక ఈ సందేశాలన్నీ ఇచ్చారు. ఇదసలు జీవితం కాదు. ఇది మాయ. ఇదంతా భ్రాంతి. నేనొక్కడినే సత్యం అని బాబా ఎందుకు మొత్తుకుంటున్నారు అంటే, మనం ప్రతిదీ మమైకమైపోతాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నాకే జరుగుతోంది ఈ కష్టం, నాకే ఈ బాధ, నాకే ఈ కష్టం అనుకుంటూ అందులో మునిగిపోతూ ఉంటాం. అయ్యో తండ్రి నేనున్నాను అని అభయమస్తం ఇస్తున్నా కూడా మనం ఆ చెయ్యి పట్టుకోలేకపోతున్నాం. అందుకే మండలి ప్రార్థన. 2 చేతులతో గట్టిగా పట్టుకో అన్నది బాబా అందుకు. అంటే బాబా కొంగు పట్టుకోవడం అంటే ఆయన దివ్యత్వంలో అచంచలమైన విశ్వాసం కలిగి అర్పణ చేసుకోవడం మాట. ముందు విశ్వాసం దృఢంగా ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయండి. మనం విశ్వాసం అంటే ఒక కంపెనీయే చూడండి, ఐఎస్ఐ మార్క్ చూస్తే విశ్వాసం మనకి. అది చూసి మనం ఏం చెప్తాం? ఎవరు అడగకుండానే మనమే మార్కెటింగ్, మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ చేసేస్తాం. అలాంటిది సాక్షాత్తు భగవంతుడు ఇన్ని ప్రూఫ్‌లిచ్చి, ఇన్ని సందేశాలిచ్చి, నేనే భగవంతుడినని రుజువు చేసి రాముడిగా, కృష్ణుడిగా అందరికీ కూడా అంటే బాబా అంటే ఎవరో తెలియని వాళ్ళకి కూడా ఒక రాముడిని పూజిస్తున్న వాళ్ళకి రాముడిగా, కృష్ణుడిని పూజిస్తున్న వాళ్ళకి కృష్ణుడిగా అలా దర్శనాలిచ్చాడు తండ్రి. కాబట్టి బాబాయే భగవంతుడు, ప్రీతముడు, మనల్ని నడిపించే గురువు, మనల్ని జాగ్రత్తగా చూసే తండ్రి, చెలికాడు. అందరూ అన్నీ ఆయనే కనుక
ఇన్ని విషయాలు మనం పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాం కనుక అటువైపు అడుగు వేయడానికి 12 మార్గాలిచ్చారు బాబా. ఈ ఒక్క సర్వార్పణే కాదండి. బాబా 12 మార్గాల్లో ఒక మార్గం పట్టుకోరా మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయని చెప్తున్నారు. ఏదో ఒక మార్గాన్ని ఒక అడుగు ముందుకేస్తే 9 అడుగులు నేనేస్తానన్నారు. కాబట్టి ప్రయత్నం మనం చేయడం, ప్రభువు కృపకి మనం పాత్రులమవడం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మహాలక్ష్మి గారు. జై జై బాబా రజని గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. ప్రేమ, విధేయత, సర్వార్పణ 3 కూడా చక్కగా అనాలిసిస్ చేసి ఇంకా నేను వేరే చెప్పక్కర్లేదు, అంత చక్కగా చెప్పారు. అయితే ఈ లాస్ట్ లో చెప్పిన సర్వార్పణ ముఖ్యంగా చాలా, అంటే అక్కడ ప్రియతముడు ఒక్కడే ఉంటాడు, ఏం క్వశ్చనింగ్ ఉండదు, ముఖ్యంగా నిర్మల హృదయం ఉండాలి, ఖాళీ మనస్సు ఉండాలి అని అని అక్కడ భగవంతుడు ఒక్కడే ఉంటాడు, సర్వార్పణలో ప్రియతముడే ఉంటాడు అని ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. తర్వాత దోడ దుబాష్ల సంఘటన, జగన్ గారి సంఘటన, అతి ముఖ్యంగా ఈ రోజు మనం మండలి ప్రేయర్ చేసేస్తున్నాం కానీ అది మనకి తెలియదు. మీరు ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధితో చేస్తే మనకి దానికి భగవంతుడి సహాయం ఉంటుందనే చక్కని విషయాన్ని ఎంతో చక్కగా విశ్లేషణ చెప్పారు. జై బాబా రజని గారు, మీకు జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. ఇంకా మనకి ఇప్పుడు గ్రూప్ లో నెక్స్ట్ నేను ఆనంద్ కుమార్ గారు, తర్వాత సులోచన గారు ఒక పాట పాడవలసిందే కోరు. జై బాబా ఆనంద్ కుమార్ గారు. జై బాబా అమ్మ. పాట. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. सर्वोन्नत ने